హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు, ఈ మూడు కూడా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం, అలాగే 15 రెడ్ చిల్లీస్ తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేయండి. లాస్ట్లో గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక లాస్ట్గా అవన్నీ చల్లారాక పెప్పర్, అలాగే సాల్ట్, అలాగే చిటికెడంత పసుపు వేసుకొని బాగా స్మూత్గా ఫైన్ పౌడర్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని మనం 6 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.